యోచించి తిని ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇక్కడ దేవుని వాక్యము కొరింథీ సంఘానికి ఈ మాటలు అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ వస్తున్నాడు. పట్టణానికి ఈ మాటలు అందిస్తున్నాం కనుక దీన చాలా జాగ్రత్తగా వినాలి. దీన మాత్రమే కాదు, దీన యొక్క కుటుంబము, సంఘానికి కూడా ఈ మాటలు ఎంతైనా అవసరమై ఉంటున్నాయి. కనుకనే ఇక్కడ చెప్పబడినటువంటి మాట గమనించి చూసినట్లయితే కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వారి గురించి అపోస్తలుడైనటువంటి పౌలు ఈ మాటలు రాస్తూ వస్తున్నాడు. ఏమని రాస్తున్నాడని చూసినట్లయితే, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాడి వలె మాట్లాడి తిని, పిల్లవాడి వలె తలంచి తిని, పిల్లవాడి వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాడి చేష్టలు మానివేసి తిని. అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారిలో ఉన్నటువంటి 3 కార్యాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? పిల్లవాడి వలె మాటలాడి తిని, రెండవదిగా చూసినట్లయితే తలంచి తిని, మూడవదిగా యోచించి తిని అని చెప్తున్నాడు. కనుక చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏమి మాట్లాడినా కూడా ఆ మాటలు మనకు ముద్దుగా ఉంటాయి, వాళ్ళని మనం చూసి ఆనందిస్తాం. అదే మాటలు కొంచెం పెద్దోడైన తర్వాత చూడండి, అదే మాటలు చిన్నపిల్లల్లాగానే మాట్లాడుతుంటే ఒక 20 వయసు బిడ్డను చూసి మనం అనుకుంటాం ఏమని, ఇంత పెద్దోడైనాడు కానీ మాటలు మారలేదు. అదేవిధంగానే తలంపులు, ఆలోచనలు కూడా చూడండి, వీటన్నిటినీ దేవుని వాక్యము ఎందుకు మనకు బోధిస్తుంది అని చూసినట్లయితే, చిన్నపిల్లలు ఎప్పుడూ చిన్నపిల్లల్లాగానే ఉండరు, వారు పెరిగేటువంటి వారుగా ఉంటున్నారు. పెరిగేటప్పుడు తల్లిదండ్రులైనటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు వారికి మాట్లాడడం నేర్పించాలి, తలంచడం నేర్పించాలి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క క్రియలు కూడా పెద్దలు నేర్పించేటువంటి వారుగా ఉండాలని అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వారికి ఆయన చెప్తూ వస్తున్నాడు. కారణం ఏంటంటే, తల్లిదండ్రులైనటువంటి వారు ఏమైతే చేస్తారో వాళ్ళని అట్లనే పిల్లలు కూడా ఫాలో అయ్యేటువంటి వారుగా ఉంటారు. అయితే దేవుని వాక్యం ఆ విధంగా కాదు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం బోధిస్తుందంటే, చిన్నపిల్లల్ని జ్ఞానములో చూడండి. ఒక మాట మత్తయి రాసిన సువార్త, లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో పుట్టిన తరువాత ఆయన చిన్నపిల్లల వలె మాట్లాడలేదు, చిన్నపిల్లల వలె తలంచలేదు, చిన్నపిల్లల వలె ఆలోచించలేదు. చూడండి, ఆయన కూడా ఈ లోకంలో చిన్న బాలుడుగా, పసిబాలుడుగా చూడండి, పుట్టినప్పటి మొదలుకొని తన 12వ ఏటలో చూడండి, అక్కడ శాస్త్రులతో పరిచయులతో ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఏం మాట్లాడాడండి? ఆయన ఈ లోక జ్ఞానం గురించో, ఈ లోకంలో ఉన్నటువంటి చూడండి అవసరతల గురించో ఆయన మాట్లాడలేదు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మోషే రాసిన ప్రవక్తల చూడండి ఆ కార్యాల గురించి వారితో మాట్లాడుతూ వచ్చాడంట. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, యేసు ప్రభుకి ఇంత జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా అని వాళ్ళు అనుకున్నారు. అయితే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వడ్రంకి కుమారుడైనప్పటికీ ఆయన మాటలు ఎంతో జ్ఞానంగా ఉండడము చూస్తున్నారు. కనుకనే వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ఈ యొక్క సాయంకాల సమయమందు దీనా కూడా ఏ విధంగా మాట్లాడాలని చూసినట్లయితే చూడండి, ఇక్కడ చేరి వచ్చినటువంటి వారు మనం అందరము మాట్లాడాలి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరే మనము నేర్చుకోవాలి. ఆయన ఏ విధంగా మాట్లాడతాడని చూసినట్లయితే ఆయన మాటలలో జ్ఞానం ఉన్నది, ఆయన మాటలలో ప్రేమ ఉన్నది, ఆయన మాటలలో ఆప్యాయత ఉన్నది, ఆయన మాటలలో లోబడేటువంటి స్వభావం ఉన్నది. ఆయన మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట బాధలో నెమ్మది కలుగ చేసేటువంటి మాటలుగా ఉంటున్నాయి. కనుకనే ఆయన చూడండి అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నారు, మీరు పిల్లవానిగా ఉన్నప్పుడు మీరు
మాట్లాడి మీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ వచ్చారు, మీ ఇష్టానుసారంగా తలుస్తూ వచ్చారు, మీ ఇష్టానుసారంగా మీరు మీ యొక్క క్రియలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడైతే పెరిగి పెద్దవారయ్యారు కాబట్టి మీ చేష్టలను మానివేయాలి అని అంటున్నాడు. చూడండి, చిన్నపిల్లలు ఏం చేస్తారండి? చూడండి, వాళ్ళు ఏం చేస్తారు? ఒకళ్ళ పైన ఒకళ్ళు ఏదో ఒక చాడీలు చెప్తుంటారు, ఒకళ్ళని ఒకళ్ళు గిల్లుకుంటూ ఉంటారు. ఇవన్నీ చేష్టలు, మాటలు. చూడండి, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఈ దినాల్లో చూస్తే పెద్దవాళ్ళు కూడా అట్నే కొన్ని కార్యాలు, చూడండి, అలాంటి చేష్టలు కూడా పెద్దవాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. అయితే దేవుని వాక్యం చెప్తుంది ఏమని? అవన్నీ మానివేయాలి అని. వాటన్నిటిని మనము చేయకుండా ఉన్నప్పుడే దేవుడు యేసు ప్రభువారు ఏ విధంగా విద్య యందు, బుద్ధి యందు, జ్ఞానమందు ఆయన ఎదుగుతూ వచ్చాడో ఆ విధంగా మనం కూడా ఎదగగలము. విశేషంగా దీనాతో చెప్పేటువంటి మాట ఏంటంటే, చూడండి, అవన్నీ మనము నేను పెద్దవాడినై పిల్లవాడి చేష్టలు మానివేసి తిని. ఇక మీదట పిల్లవాడి చేష్టలు మానివేయాలి. దీనమ్మా, ఇంతవరకు రోడ్లు ఎవరు కనపడినా వాళ్ళతో పోయి ఆడుకుంటూ వస్తాం, ఎవరితో అంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. చూడండి, అక్కడక్కడ నిలబడి ఏదో చూస్తూ ఉంటాం. అవన్నీ ఇప్పుడు మానివేయాలి. కారణం ఏంటంటే నువ్వు పెద్దదాని అయ్యావు, పిల్లవాని చేష్టలు నువ్వు మానాలని దేవుని వాక్యం చెప్తుంది. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తల్లిదండ్రులైనటువంటి యోసేపు మరియలు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆయన ఇంట్లో లోబడి జీవిస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే తల్లిదండ్రులకు లోబడినటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారే తల్లి తండ్రికి లోబడితే ఇక్కడ ఉన్నటువంటి మనమందరము ఆయన యొక్క మార్గంలో నడిచేటువంటి వారం కనుక మనము కూడా లోబడి జీవించేటువంటి వారంగా ఉండాలి. ఎంతవరకు లోబడ్డాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5:8 ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. చూడండి, ఆయన కుమారుడై ఉండి. ఎవరి కుమారుడు? చూడండి, ఎవరి కుమారుడు అండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చూడండి, ఆయన దేవుని కుమారుడై ఉండి, చూడండి, ఆయన తను తానే రిక్తులుగా చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన మరణ పర్యంతరము ఆయన విధేయతను చూపిస్తూ వచ్చాడు. తండ్రి ఏమైతే చెప్పాడో ఆ మాటకు లోబడుతూ వచ్చాడు. తండ్రి ఏం చెప్పాడంటే, అయ్యా, నువ్వు కల్వరి శిలువలో పాపుల కొరకై నువ్వు మరణించాలి. ఓకే తండ్రి. అయ్యా, నీకు రక్తము కార్చబడుతుంది. ఓకే. తలలో ముళ్ళ కిరీటం పెట్టబడుతుంది. కాళ్ళ చేతుల్లో చూడండి మేకులు కొడతారు. చూడండి, 39 దెబ్బలు కొరడాలతో నిన్ను కొడతారు. అయినా కూడా తాను సహించడానికి అవునని ఒప్పుకున్నాడు. కారణం ఏంటంటే తన యొక్క తండ్రి ఏమైతే చెప్పాడో దాన్ని చేయడానికి ఆయన విధేయతను నేర్చుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ రాత్రికాల సమయమందు మనం కూడా చూడండి, దీనాతో చెప్పేటువంటి మాట, ఎంత శ్రమైనా కష్టమైన తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటకు మనం లోబడాలి. సంఘంలో ఉన్నటువంటి సేవకులు చెప్పేటువంటి మాటకు లోబడాలి. చూడండి, స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ చెప్పేటువంటి మాటకు లోబడాలి. కారణం ఏంటంటే వీరు మనల్ని శిక్షించినప్పటికీ వారి ద్వారా మనకు ఆశీర్వాదం కలుగుతుంది. వారు మనల్ని ప్రేమించేటువంటి కుమారుణ్ణి దేవుడు శిక్షిస్తాడంట. ఆ విధంగానే చూడండి, ప్రేమించేటువంటి వాళ్ళే గద్దిస్తారు, ప్రేమించేటువంటి వాళ్ళే శిక్షిస్తారు, ప్రేమించేటువంటి వారే నీ యొక్క శ్రేయోభిలాషను కోరేటువంటి వారే చూడండి నిన్ను విధేయతగా నడుచుకోవడానికి నేర్పించేటువంటి వారు. నిన్ను ఏమన్నా కూడా నువ్వేం చేయాలి? లోబడేటువంటి వాళ్ళంగా ఉండాలి. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు చేశారు. కనుకనే ఆయన మనుషుల దయలో దేవుని దయలో ఆయన ఎదుగుతూ వచ్చాడు. కనుక ఆయన పిల్లవాడి చేష్టలు మాని ఆయన పెద్దవాడుగా ఆయన ఎదిగే కొలది ఆయన జీవితంలో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చాడు.
కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పోలికతో దేవుడు నిన్ను నన్ను చేసుకుంటున్నాడు. చూడండి, ఆయన స్వరూపంతో ఆయన ఏ విధంగా చేశాడని చూసినట్లయితే మట్టితో మానవుని నిర్మించి ఆ యొక్క నాసిక రంధ్రంలో జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఈరోజు మనం కూర్చొని చూడండి వింటున్నామంటే, మనం మాట్లాడుతున్నామంటే, చూస్తున్నామంటే దేవుని ఆత్మ మనలో ఉన్నది. ఈ ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఈ దీపాన్ని మనము దేవుని కొరకై ఉపయోగించినట్లయితే అది జీవితాంతం వెలుగుతూనే ఉంటుంది. ఆ వెలగాలంటే చూడండి, మనము లోబడేటువంటి వారంగా ఉండాలి, విధేయత చూపించేటువంటి వారంగా ఉండాలి, మాట వినేటువంటి వారంగా ఉండాలి. మనం ఎక్కడైతే తప్పిపోతామో, మాట వినకుండా ఉంటామో ఏమవుతుందండి? దీపము ఆరిపోతుందని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఈ రాత్రికాల సమయమందు చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల చేత ఆయన విధేయతను నేర్చుకునేను. ఈ రాత్రికాల సమయమందు మనం పెద్దోళ్ళం అయ్యాము అని అంటే విధేయత మనలో ఉంటేనే. చూడండి, ప్రతి ఒక్కరు పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి, తల్లిదండ్రులు పిల్లల యొక్క మాట వినాలి. కనుక ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదవు. చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది? పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి. ఈ దినాల్లో పిల్లలు కొంచెం పెరిగి పెద్దోళ్ళు అయితేనే చాలు, ఏం చేస్తారు? అన్ని నాకు తెలుసు, నువ్వేం చెప్పని అవసరం లేదు మమ్మీ, ఎందుకంటే చేతిలో సెల్ ఫోన్ ఉంది. ఆ ఫోన్ తీసుకొని ఏం మాట్లాడతారో ఏం చేస్తారో తెలియదు, ఏదో ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళిపోతుంటారు ఈ దినాల్లో. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. చూడండి, మన ఇంట్లో పిల్లలు మన మాట వింటుంటే, చెప్పే పని అంతా చేస్తుంటే తల్లిదండ్రులకి ఎంత సంతోషం అండి, ఎంత ఆనందం. నా కుమార్తె లాంటి, నా కుమారుడు లాంటి వాళ్ళు ఎవరు లేరండి. ఎవరు వచ్చినా గొప్పగా చెప్పుకుంటాం. కారణం ఏంటంటే మనము మన పిల్లల ముందు వాళ్ళు చేసేటువంటి ఆ విధేయతను, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు మనకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి. అదే మన మాట విననటువంటి పిల్లలైతే మనం ఏం చేస్తాం? వెంటనే ఇట్లా తోడు నా కడుపులో పుట్టకుండా బాగుండేదండి, రోజుకొక జగడాన్ని తీసుకొస్తాడు. రోజు ఏదో ఒక దాన్ని చూడండి, ఏదో ఒక సమస్యను నా ఇంటికి తీసుకొస్తాడు. వీడితోటి నేను ఏగలేకపోతున్నానని ఏడ్చేటువంటి తల్లిదండ్రులు లేరా అండి? ఎంతో మంది ఉన్నారు. అయితే ఎందుకు ఆ విధంగా ఉన్నారని చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము తెలియకుండా, దేవుడు అంటే ఎవరని తెలియకుండా, విధేయత చూడండి లోబడేటువంటి స్వభావము ఎవరు నేర్పించకుండా ఉండడం ద్వారానే వారు ఆ విధంగా చెడిపోతున్నారు. కనుక ఈ రాత్రికాల సమయమందు దేవుడు నిన్ను నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడని చూసినట్లయితే తన యొక్క విధేయతను ఆయన నేర్పిస్తున్నాడు. ఏమని నేర్పిస్తున్నాడు? చూడండి, ఆయన మరణ పర్యంతరము కుమారుడై ఉండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు కుమారుడంటే దేవుని స్వరూపమై ఉండి దేవునితో సమానముగా ఉండుట ఎంచుకొనకూడని భాగ్యమని ఆయన ఏం చేశాడు? మానవ పోలికతో చూడండి దాసుని స్వరూపం ధరించుకొని మనిషిగా పుట్టాడండి. కనుకనే ఆయన చూడండి విధేయత నేర్చుకున్నాడు. కనుకనే చూడండి ఆఖరి బొట్టు రక్తము చిందించేంత వరకు కల్వరి శిలువలో తన తండ్రి ఆయనను చేయి విడిచిపెట్టినప్పటికీ ఆయన చూడండి ఒక్క మాట కూడా దేవుణ్ణి చూసి ఎదురు మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన విధేయత చూపించాడు. కనుకనే ఆఖరిగా ఆయన చెప్పాడు, తండ్రి వీరేమి చేయిస్తున్నారు, వీరిని క్షమించు అని అంటున్నాడు. చూడండి ఎంత గొప్ప ధన్యత. అలాంటి విధేయత నీవు నేను నేర్చుకున్నట్లయితే మన కుటుంబంలో సంతోషం, మన పరిసరాల్లో సంతోషం, మనం వెళ్ళేటువంటి మందిరంలో సంతోషం, మనకు వెళ్ళేటువంటి ఉద్యోగాల్లో సంతోషం. ఎక్కడ చూడండి ఎవరు మనల్ని తీసివేయరు. కారణం ఏంటంటే
ఈ వ్యక్తి లోబడేటువంటి వ్యక్తి, ఆ అక్క లోబడేటువంటి నా మాట బాగుంటుందని అధికారుల కళ్ళలో కూడా దయ కలుగుతుంది. కనుక విధేయతలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదం, ఈ లోబడేటువంటి విషయంలో ఉన్నటువంటి ఆశీర్వాదం కనుకనే యేసు ప్రభు వారు ఎట్లా పెరిగారంట? మనుషుల దయలో, దేవుని దయలో, విద్యయందు, బుద్ధి యందు, జ్ఞానమందు ఆయన వర్ధిల్లుతూ వచ్చాడంట. ఈ రాత్రి కాలమందు దీనా కూడా ఈ విధంగా వర్ధిల్లాలని యేసు ప్రభు వారు ఇష్టపడుతున్నారు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క బేతనియా సంఘంలో ఉన్నటువంటి సేవకులు, విశ్వాసులందరూ ఇష్టపడేటువంటి కార్యం ఏంటంటే, దీన చూడండి మనుషుల దయలో, వయస్సు అందు చూడండి దేవుని దయలో, మనుషుల దయలో ఎదిగినట్లయితే చూడండి ఆ కుటుంబానికి మాత్రమే కాదు సంతోషం, అది మన మందిరానికి కూడా సంతోషం, సేవకులకు సంతోషం. మా దీన MBBS చదివింది, మా దీన ఇంజనీర్ అయింది, మా దీన దేశంలో ఉన్నతమైనటువంటి అధికారంలో ఉందంటే ఎవరికన్నా సంతోషము? తల్లిదండ్రుల కన్నా సంఘానికి కూడా ఎక్కువ సంతోషం. కనుక ఆ విధంగా ఎదగాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, పెద్దవాళ్ళం అయిపోయాం, ఇంకా అన్ని నాకు తెలుసు అని మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా మనం జీవించాలి. ఒక ఇద్దరిని నేను ముందుకు తీసుకొస్తా, ఏ విధంగా వారు తమ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నారు అని చూసినట్లయితే చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. చూడండి, ఇక్కడ చెప్పబడినటువంటి మాటను చూసినట్లయితే, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. ఎంతమంది అక్కడ ఉన్నారండి? 5,000 మంది పురుషులు. అయితే అక్కడ ఒక చిన్నవాడు ఉంటున్నాడు. ఆ చిన్నవాడి దగ్గర ఎన్ని చేపలు, ఎన్ని రొట్టెలు ఉన్నాయంట? 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు. చూడండి, దేవుని దగ్గరకు ఒక చిన్నవాడు తీసుకొచ్చినటువంటి 5 రొట్టెలు, చూడండి 2 చిన్న చేపలు. యేసు ప్రభు వారు ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలను ఎంతమందికి పంచిపెట్టాడు? 5,000 మందికి పంచిపెట్టాడు. 5,000 మంది ఆశీర్వదింపబడడానికి కారణం ఎవరు? యేసు ప్రభువా? చూడండి, ఎప్పుడైతే ఆ చిన్న పిల్లవాడు తనకున్నదంతా తీసుకెళ్లి యేసు ప్రభుకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఈ రాత్రికాల సమయమందు దీన ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు, సంఘము ఏం చెయ్యాలి అని చూసినట్లయితే, మన దగ్గర ఏమైతే ఉందో మనం అనుకోవచ్చు, నా దగ్గర డబ్బులు లేదండి, నా దగ్గర ఆస్తి లేదండి, నా దగ్గర ఏమీ లేదు అనుకుంటున్నావేమో. అయితే నీ దగ్గర ఒకటి విలువైనది ఉంది. ఏంటి ఆ విలువైనది? నీ యొక్క హృదయాన్ని దేవుడు కోరుతున్నాడు. నీ హృదయాన్ని దేవునికి అర్పించినట్లయితే, నీ హృదయంలోనికి యేసు ప్రభువారిని స్వీకరించినట్లయితే, నీ యొక్క జీవితంలో నిన్ను బట్టి 5,000 మంది ఆ చిన్న పిల్లవాడిని బట్టి ఆశీర్వదింపబడ్డారు. ఆ విధంగా నీ జీవితము, నీ కుటుంబానికి, నువ్వున్నటువంటి గ్రామానికి, నువ్వున్నటువంటి చూడండి మందిరానికి ఆశీర్వాదకరంగా నువ్వు పడతావనడానికి ఎలాంటి సందేహము లేదు. కారణం ఏంటంటే, ఈ చిన్న బిడ్డ తీసుకొచ్చి తనకున్నదంతా యేసు ప్రభుకు ఇవ్వడానికి ఇష్టపడింది. చూడండి, ఆలోచించిన, అయ్యో నాకు కావాలి కదా, నేను తినాలి కదా అనేటువంటి ఆలోచన చూడండి ఆ చిన్నవానికి లేదు అని దేవుని వాక్యంలో చెప్పబడి ఉంది. ఈ దినాల్లో మన పిల్లలకు ఒక చాక్లెట్ ఇస్తే చాలు, మరలా మనకి ఇవ్వమంటే దాన్ని ఇవ్వరు. అయితే ఈ బిడ్డలో ఉన్నటువంటి విధేయత చూడండి, ఈ బిడ్డలో ఉన్నటువంటి ఆ యొక్క తగ్గింపు జీవితం చూడండి, ఈ బిడ్డలో ఉన్నటువంటి ఆలోచన యేసు ప్రభు కోసం ఏదో చెయ్యాలన్నటువంటి తపన. కనుకనే యేసు ప్రభుకి ఉన్నటువంటి 5 రొట్టెలు ఇస్తే
దేవుడు నిశ్చయంగా నాకు ఇస్తాడనేటువంటి నమ్మకము ఆ చిన్న పిల్లవాడి జీవితంలో ఉన్నది. కనుక ఈ రాత్రికాల సమయమందు ఇక్కడ చెప్పబడినటువంటి మాట ప్రకారంగా ఈ చిన్న బిడ్డ ఏం చేసింది? అంతా ఇవ్వటం ద్వారా 5,000 మంది ప్రజలు అక్కడ ఆశీర్వదింపబడ్డారు. ఎక్కడండి? అరణ్య ప్రాంతంలో. చూడండి, అక్కడ పక్కలో ఎలాంటి దుకాణాలు లేవు, ఏమి కొనుక్కోవడానికి కూడా చూడండి అక్కడ వసతులు లేవు. అలాంటి చూడండి ఎండిన ఎడారి లాంటి ప్రదేశంలో ఒక్క చిన్న బిడ్డ ద్వారా 5,000 మంది ఆశీర్వదింపబడ్డారు. ఇది యేసయ్యకు నీ జీవితం ఇస్తే కలిగేటువంటి ఆశీర్వాదం. ఏందేనా? నీ హృదయాన్ని యేసు ప్రభుకి ఇస్తావా? యేసు ప్రభుకి నీ జీవితాన్ని ఇచ్చినట్లయితే చూడండి 5,000 మంది తిని తృప్తి పొందారని దేవుని వాక్యం చెబుతుంది. మరలా 12 గంపలు మిగిలాయని దేవుని వాక్యం చెబుతుంది. కనుక మన యొక్క జీవితాన్ని దేవునికి మనం అంకితం చేసినప్పుడు, దేవునికి మన జీవితాన్ని అర్పించుకున్నప్పుడు, ప్రభా నీవే నాకు దేవుడవని నువ్వు అనుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఒక్కడే 136వ కీర్తన 4వ అధ్యాయం 136వ కీర్తన 4వ అధ్యాయం 4వ వచనం, క్షమించు, 136వ కీర్తన 4వ వచనం. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరం ఉండును. చూడండి, ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు. చూడండి, 5 రొట్టెలు 2 చేపలు ఏ విధంగా 5,000 ప్రజలకు ఆయన ఆశీర్వాదకరంగా మార్చాడో, నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించినట్లయితే ఆయన ఒక్కడే ఆశ్చర్యకరుడు. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఏంటండి ఆ కృప? మనము కృప అనుభవించడానికి కారణం ఏంటంటే, ఒక ఉదాహరణకు చెప్పాలంటే చూడండి, ఒక పరుగు పందెంలో ఒక 10 మంది పరిగెత్తుతున్నారు అనుకోండి. ఎవరికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారండి? ఎవరికి ఇస్తారు? ఎవరైతే ఫస్ట్ పరిగెత్తుతారో వాళ్ళకే మొదటి బహుమానాన్ని ఇస్తారు. అయితే ఆఖరిగా వచ్చిన వాడికి ఎవరైనా బహుమానం ఇస్తారా? ఎవరు? అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని వాక్యం ఏం చెబుతుందంటే చూడండి, ఆఖరిగా వచ్చినటువంటి వాడికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడమే కృప. కృప అంటే అర్థం ఏంటి? ఆఖరిగా బలహీనుడు పరిగెత్తలేక నడిసి దొర్లాడి ఎట్లా వచ్చాడో ఆ గీటు దగ్గరకు వస్తే చాలు, ఆ రాసినటువంటి ఆ యొక్క చూడండి ఆ యొక్క లైన్ దగ్గరకు వస్తే చాలు, వానికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడమే కృప. కనుక ఆయన కృప నిరంతరము మనలో ఉండాలనంటే మనము ఆయనకు విధేయులమై ఉన్నట్లయితే, మనం బలహీనులమే, మన దగ్గర ఏమీ లేదు, మనకి ఎవరు అనేటువంటి ఆలోచన మనకు కలిగినప్పుడు దేవుని యొక్క కృప వైపు మనం చూడాలి. ప్రభువా నువ్వు కృప కలిగినటువంటి దేవుడవి, ప్రభువా నన్ను కరుణించు, ప్రభువా నా అవసరతలు తీర్చు, నన్ను రక్షించు, నా పాపమును కడుగు, నీ రక్తం ద్వారా నన్ను పరిశుద్ధపరచు అని నీవు అడిగినట్లయితే నీ జీవితంలోనికి యేసు ప్రభు రావడం మాత్రమే కాదు, ఆయన ఏం చేస్తాడు? చూడండి, నిన్ను ఆశీర్వదించి ఈ కృపకు పాత్రులుగా మార్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. కనుకనే ప్రభు యేసుక్రీస్తు వారిని నమ్మినటువంటి వారు ఏనాడు చెయ్యి విడవలేదు. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నిన్ను నేను అరచేతుల్లో చిక్కుకున్నాను, నిన్ను విడవను, ఎడబాయనని చెప్తున్నాడు. అలాంటి గొప్ప దేవుడు చూడండి, మనుషుల దయలో దేవుని దయలో చూడండి జ్ఞానమందు విద్యందు ఆయన ఎదుగుతూ వచ్చాడు. కారణము ఆయనలో ఉన్నటువంటి విధేయత. ఈ రాత్రికాల సమయమందు ఇలాంటి విధేయత కలిగి జీవించినట్లయితే మనం కూడా ఆశీర్వదింపబడతాం. ఇంకొక వ్యక్తిని చూసినట్లయితే చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్టిస్మిచ్చి యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకు ఇప్పించమని అడిగాను. చూడండి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంకొక విధేయత చూపనటువంటి ఒక బిడ్డ గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందని చూసినట్లయితే, తన తల్లి యొక్క ప్రేరేపింపబడినదై బాప్టిస్మిచ్చి యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకిప్పింపమని అడిగాను. తల్లి చేత ప్రేరేపింపబడి. చూడండి, మనము పెరిగిన తర్వాత దేవుని పిల్లలంగా మనం పెరిగిన తర్వాత
మనము మొదట ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. దేవుని యొక్క ప్రతి ఒక్క అవసరత కొరకై మనం అడిగేటువంటి వారంగా ఉండాలి. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బిడ్డ చూడండి, దేవుని భయం లేదు. చూడండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా భయంకరంగా ఉన్నాయని చూసినట్లయితే ఆమె లోకంలో జీవిస్తూ వస్తుంది. కనుకనే తల్లి చేత ప్రేరేపింపబడింది. తల్లి ఏం చెప్తే చేస్తూ వచ్చింది. ఇది చాలా డేంజర్. కనుకనే అనేక మంది చూడండి, పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ ఆత్మీయుల, వారు దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళ, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారా, వారి యొక్క ఆలోచనలు తీసుకున్నట్లయితే మనం ఆశీర్వదింపబడతాం. కొంతమంది ఉంటారు దేవుని భయం ఉండదు. చూడండి, వారు ఏ విధంగా తమ పిల్లల్ని పెంచుతారని చూసినట్లయితే ఎవరైనా రోడ్లో కొట్టారనుకో, నువ్వు ఎందుకు కొట్టకుండా వచ్చావు అంటారు. ఎవరైనా తిట్టారనుకో, నేను నోరు పడిపోయిందా తిట్టకుండా వచ్చావని అంటారు. ఇది దేవుని చేత పెంచబడేటువంటి వారు కారు. వారు తల్లి చేత ప్రేరేపింపబడేటువంటి వారని దేవుని వాక్యం చెప్తుంది. అయితే నీ తల్లిదండ్రులు దేవుని నమ్ముకొని ఉన్నట్లయితే, వారు పాప క్షమాపణ, మారు మనస్సు, ఈ లోకంలో నుంచి వేరైనటువంటి వారుగా నీ తల్లిదండ్రులు ఉన్నట్లయితే నీకు మంచి ఆలోచన చెప్తారు. కనుకనే సొలొమోను చూడండి, దేవుని జ్ఞానమంది అడిగాడు. ఎవరి కుమారుడు? దావీదు యొక్క కుమారుడు. కనుక ఈ రాత్రికాల సమయమందు మనము దేవుని చేత ప్రేరేపింపబడేటువంటి వారంగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి తల్లిదండ్రుల యొక్క ప్రేరేపణ ద్వారా ఈ లోకంలో పెరిగేటువంటి వారంగా ఉన్నట్లయితే నిశ్చయంగా దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. కనుకనే చూడండి, మా లూకా సువార్తలో ఇంకొకసారి వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయం 52వ. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. చూడండి, వర్ధిల్లుచుండెను అంటే ఒక రోజుతో ఆగిపోయేది కాదు. ఇది చూడండి, జీవితాంతం ఆ వర్ధిల్లేటువంటి కార్యము మన జీవితంలో ఉండాలంటే దేవుని దయ మనకు అవసరం, మనుషుల దయ అవసరం. చూడండి, మనకు జ్ఞానం కూడా ఎంతైనా అవసరమై ఉంటుంది. ఎవరు ఈ జ్ఞానాన్ని ఇచ్చే వాళ్ళని చూసినట్లయితే చూడండి, యాకోబు రాసిన పత్రిక 3:17. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. చూడండి, ఇక్కడ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఈ జ్ఞానము పైనుండి వచ్చేటువంటి జ్ఞానము, ఇది పవిత్రమైనది. ఎక్కడి నుంచి అండి? దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి జ్ఞానము. ఈ భూ సంబంధమైనటువంటి జ్ఞానము నిన్ను ఎక్కడో ఒక స్థలంలో అపవిత్రపరుస్తుంది, ఎక్కడో ఒక దిక్కున నిన్ను పాపం చేయనిస్తుంది, ఎక్కడో ఒక దిక్కున నీ మనసులో నెమ్మది లేకుండా చేస్తుంది. అయితే పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం ఎట్లాంటిదంటే పవిత్రమైనది. అదే ప్రభువైన యేసు క్రీస్తు వారి దగ్గర నుంచి వచ్చేది. ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారు పరలోకంలో నుంచి భూలోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరం జీవిస్తూ వచ్చాడండి. ఆయన జీవించేటప్పుడు అందరినీ సవాల్ చేశాడేమని, నాలో పాపం ఉందని. ఎవరైనా రుజువు పరచగలరా? చూడండి, అంత పవిత్రమైనటువంటి దేవుడు. కనుకనే ఆయన స్తుతించాలి. ఆ దేవుణ్ణి దేవుడుగా కలిగినటువంటి జనులు ధన్యులు. కనుకనే సునీతక్క చూడండి, వారి యొక్క కుటుంబము ఈ దేవుణ్ణి దేవుడుగా కలిగి ఉన్నారు. కనుకనే ప్రతి ఆదివారం వారు దేవుని మందిరానికి వస్తారు. కనుకనే దేవుని యొక్క భయము, భక్తి పిల్లల్లో పెరుగుతూ వచ్చింది. కనుకనే ఈ విధంగా దేవుని యొక్క చూడండి, వారికి కలిగేటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలని ఇది నాన్న ఆ బిడ్డ
చూడండి, పెద్దదయ్యాది అని విన్న వెంటనే దేవునికి అర్పించుకోవడానికి యొక్క ప్రార్థనా కూడికను వారు ఏర్పాటు చేశారు. కనుక ఇది ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? పై నుండి వచ్చినటువంటి జ్ఞానం ఇది పరిశుద్ధమైనది. అంత మాత్రమే కాదు, ఇక్కడ చెప్పబడినటువంటి మాట ప్రకారంగా తరువాత సమాధానకరమైనది. చూడండి, అందరితో సమాధానం, బంధువులతో, చూడండి ఇక్కడ కూర్చున్నటువంటి వారితో సమాధానముగా ఆమె ఒక పిలుపునిచ్చింది, మీరందరూ వచ్చి నా బిడ్డను ఆశీర్వదించమని. చూడండి ఆ యొక్క ఆశీర్వాదం ఎంత సమాధానంగా ఈ దినాన మనల్ని తీసుకొచ్చాడు. శత్రువు అనేక ఆటంకాలు తీసుకొచ్చాడు. చూడండి, వర్షం వచ్చింది, ఆ వర్షం నుండి కూడా దేవుడు అద్భుతంగా సమాధానాన్ని కలుగజేశాడు. అంత మాత్రమే కాదండి, ఇక్కడ చెప్పబడినటువంటి మాట, అది మృదువైనది, సులభముగా లోబడినది. చూడండి, మనం మొదటి నుంచి చూసుకుంటూ వచ్చాం, లోబడేటువంటి స్వభావము అవసరం. ఎక్కడైతే లోబడేటువంటి స్వభావం ఉంటుందో అక్కడ ఎలాంటి కక్షలు ఉండవు, ఎలాంటి అసూయ ఉండదు, ఎలాంటి పగ ఉండదు, ఎలాంటి అనానుకూలమైనటువంటి కార్యాలు అక్కడ జరగవండి. కనుకనే దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, అది కనికరముతో కూడిన మంచి ఫలముతో నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణమైనటువంటి లేనటువంటి జ్ఞానముగా ఉంటుంది. కనుక ఈ రాత్రికాల సమయమందు మన దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి కారణం ఏంటంటే ఆ యొక్క పరలోకపు జ్ఞానముతో దేవుడు ఈ దీనాన్ని నింపులాగిన దీన లోబడేటువంటి స్వభావములో ప్రభువైన యేసుక్రీస్తు వారిలాగా లోబడ్డానికి. చూడండి, తల్లిదండ్రులకు, సంఘములకు, సంఘ సేవకులకు, బంధుమిత్రులకు అందరి దగ్గర లోబడి జీవించేటువంటి బిడ్డగా ఉండాలని మనము దేవుని స్తుతించాలి. కనుకనే వారు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు ఎందుకు అని చూసినట్లయితే దేవునిని గణపరచడానికి. ఆయనను గణపరిచినట్లయితే ఆయన మనల్ని గణపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కనుక ఈ రాత్రికాల సమయమందు సునీత అక్క, ఆ యొక్క కుటుంబము వారు ఆశించిన విధంగా దేవుడు వారి హృదయ వాంఛలను తీర్చుంటున్నారు. కనుక ఈ రాత్రికాల సమయం అందు ఎవరి మనస్సు వారి మీద ఆనుకొని ఉంటుందో వారిని పూర్ణ శాంతి కలిగినటువంటి వారిగా చేసేటువంటి వాడు. అంత మాత్రమే కాదు, 37వ కీర్తన 4వ వచనం ప్రకారంగా ఎవని మనస్సు యెహోవా యందు సంతోషించుమప్పుడు నీ వాంఛలను తీర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కనుక వారి యొక్క వాంఛను దేవుడు తీర్చాడు. బిడ్డ మనుషుల దయలో, దేవుని దయలో వర్ధిల్లులాగున ప్రభు వారు ఆమె మీద కృప చూపించును గాక. సమయంలో మరి వాక్య ప్రకారముగా మరి జీవమణి సిస్టర్ రమేష్ బాబు క్లుప్తంగా ప్రార్థన చేస్తారు, స్తుతిస్తారు. తర్వాత మనం కొద్ది నిమిషాలు మాత్రమే మరి ప్రార్థన కలిగి ముగించుకుందాం. దయచేసి వెనకాల కూర్చున్నటువంటి వారు కళ్ళు మూసుకొని ఏకీభవిస్తూ రావాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. రెండోది, ముసుగు వేసుకున్న వారు దయచేసి ముసుగు వేసుకోండి. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది, మనం ప్రభువుని కనపరచాలి. కనుక దయచేసి గమనించండి, ఎవరైతే ముసుగు వేసుకోలేదో ముసుగు వేసుకోండి. సునీత వాళ్ళు ఎక్కడో నడిపించిన విధానం కొరకే మీకు వందనాలు. అనేకమైన ఆటంకములు వచ్చినప్పటికీ కూడా ప్రభా వాటన్నింటి నుండి విజయం దయచేసిన దేవుడుగా మీరు ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రభా ఇదిగో తండ్రి, పాపను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా మరి ఇంకొక మెట్టు ఎక్కడానికి మీరు సహాయం చేసినందుకు మీకు వందనాలు. నేను ఇదిగో తండ్రి మీద ఆయన మరి జ్ఞానమందును, దేవుని దయందును, మనుషుల దయను వర్ధిల్లుతూ వచ్చారు ప్రభా. ఆ విధంగా ప్రభా ఆ బిడ్డ వర్ధిల్లడానికి మీ కృపను అనుగ్రహించండి ప్రభా. దేవ సహాయం చేయండి తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. అలాగే తండ్రి, నాయన చిన్నపిల్లవాడు తండ్రి తనకున్నదంతా నాయన మీకు ఇచ్చివేశాడు. అనేక మందికి నాయన తండ్రి ఎంతో నాయన ఆహారం పంచిపెట్టడానికి నాయన తోడ్పడ్డాడు. ఆ విధంగానే ప్రభా ఈ బిడ్డ కూడా నాయన తన సమస్తాన్ని మీ కొరకు నాయన జీవించడానికి, మీ కొరకు సమర్పించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. జ్ఞానం మా బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన. వయసు ఎందును, జ్ఞానమందును నాయన మీ దయందును ఆ బిడ్డ వర్ధిల్లడానికి కూడా మీ కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను దేవా. సహాయం చేయండి తండ్రి. నాయన వారి పట్ల మీరు అనేకమైన మేలు ఉపకారములు చేసిన దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభా. అలాగే తండ్రి నాయన మరి నాయన చేస్తాను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు. ఆ బిడ్డ పట్ల కూడా మీరు అనేకమైన మేలు ఉపకారం చేస్తూ వచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభా. నాయన మీ జ్ఞానం పైనుండి వచ్చే జ్ఞానం మొత్తం నుంచి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి తండ్రి, సాయంకాల సమయంలో తండ్రి మీ బిడ్డలంగా మేము ఇక్కడ చేరి
విశ్వసించడం కనపరచడం మాయపరచడం ఇచ్చిన ధన్యతను బట్టి మొదటిగా నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. మరి ముఖ్యంగా తండ్రి మా కుటుంబాన్ని బట్టి పాదాలు తీసుకుని వస్తున్నాం. అయినా కుటుంబాన్ని ప్రేమించేవారు పండుగ కొన్ని ఆశ్రయించి తండ్రి మరి ముఖ్యంగా తండ్రి అని బిడ్డ దీనాన్ని బట్టి ప్రార్థిస్తూ వస్తున్నాం. భద్రపరిచి మరి రైతులకి తీసుకొచ్చిన ఈ దేశంలో తండ్రి బిడ్డ మనుషుల దైందులు నా బిడ్డ ఒత్తిడి విధంగా నీకు నమ్మకమైన బిడ్డగా సాక్షిగా ఉండగలను సహాయం చేయమని నీ ప్రభుత్వ హస్తాలకి తీసుకుని వస్తున్నాం. కార్యక్రమాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. కొద్ది ప్రార్థన ప్రేమ త్వరగా వేసాను అంటారట నీకే సమర్పించుకుంటాం తండ్రి. కూడా ప్రార్థించు. మా కుటుంబంలో దేవా మీ బిడ్డలుగా చేరి దేవా మిమ్మల్ని చూపించడానికి ఇచ్చిన ధన్యత బట్టి కూడా చూపిస్తున్నాను. దయగల రక్షక దేవా బిడ్డలు మీరు జ్ఞాపకం చేస్తున్న కృపను బట్టి కూడా చూపిస్తున్నాను. ప్రభా దేవా మీ దగ్గర హస్తము బిడ్డ మీద ఉంచుతూ దేవా మీ కృపని గురించి వింటూ వచ్చాము. దేవా కృపని అదే కుటుంబ పక్షంగా బిడ్డ పక్షంగా ఇచ్చిన కృపను బట్టి కూడా చూపిస్తూ వస్తున్నాను. దయగల రక్షక రీతిగా బిడని దేవా మనుషులు దేవుని వృద్ధి పొందిస్తూ వస్తున్న కృపను బట్టి చూపిస్తూ వస్తున్నాను. దయగల రక్షక కుటుంబాన్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ తిరిగి తన స్టడీస్ లో వెళ్తూ ఉండగా దేవా హాస్టల్లో కానీ తన స్టడీస్ లో కానీ బయటికి వెళ్ళిట్లో వచ్చిట్లో దేవా ఏ రీతిగా తండ్రి తను వెలుగాలో దేవా ఏ రీతిగా మీ యొక్క జ్ఞానం బిడ్డ కనిపిస్తుంది పనులకు సంబంధించిన జ్ఞానం అని చెప్తూ వచ్చారు. దేవా ఏ రీతిగా అటువంటి జ్ఞానం చూస్తున్నాం. మీరు ఇచ్చే జ్ఞానము దేవా అది పనులకు సంబంధమైంది పైన వచ్చినది కనుక అది కాబట్టి మీ జ్ఞానంతో నింపుతూ రావాల్సిన స్టడీస్ లో దేవా తండ్రి తన వెల్లుట్లో వచ్చుట్లో మీ కృప కాపుదల భద్రత అనుగ్రహిస్తారని గదినాల్లో విడపక్షంగా చేసిన మేలు ఉపకారాలు మహోపకారాలు అన్నిటి బట్టి కూడా స్థుతిస్తూ గణపరుస్తూ కొనియాడుచు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. మాట్లాడబాకుండా అధిక శక్తి సంపన్నుడు ప్రభు గోపవాడును అధిక శక్తి సంపన్నుడు నమునకు ఆయనే మితియులేని వాడని జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి పిల్లలాశీర్వదించియు ఫలపరచని గుమ్మము పిల్లలాశీర్వదించియు ఫలపరచని గుమ్మము మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగానుంచును మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగానుంచును దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది వాక్యమును యాకోబు తెలియజేసిన వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని ఏ
ఉండలేదని ముందుకు రండి. స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఈ సమయంలో వెరీ షార్ట్ అండ్ లిటిల్ టైం. బ్రదర్ కూర్చోండి, ముందుకేసుకోండి. కొన్ని విషయాలు కుటుంబానికి తగిన ఆశీర్వాదము ఇచ్చేసి మనం ప్రార్థన చేసుకొని ముగిచ్చేస్తాం. ఒక మాట చదువుకుందాం. 126వ కీర్తన, కీర్తన గ్రంథము 126వ అధ్యాయం. అమ్మ వెనకాల కూర్చున్న వారు దయచేసి మాట్లాడబాకండి. మీరు దయచేసి తల మీద ముసుగు వేసుకోండి. దేవుని సన్నిధి మన మధ్య ఉంది. మీరు ఎవరైనా సరే నా మీద కోపడినా నేను బాధపడను. దయచేసి గమనించండి. మీరు నన్ను తిట్టినా కూడా బాధపడను. 126వ కీర్తన మొదటి 3 వచనాలు మరి జీవమణి సిస్టర్ చదువుతారు. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనం సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ఇక్కడ యాత్రా కీర్తనగా దావీదు విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. యెహోవా మన కొరకు డాష్ గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రేమిట్ వాళ్ళారా, ఇక్కడ 2 భాగాలు గమనించినట్లయితే ఏంటి 2 భాగాలు మీరే చెప్పాలి. 2 భాగాలు. వాట్ ఈస్ 2 parts is here? గొప్ప కార్యాలు. ఏ గొప్ప కార్యాలు? మొట్టమొదటి భాగంలోకి వెళ్తే చెర నుండి విడిపించడము. చెర అనగా పాపపు చెర. ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. 2వ భాగంలోకి వెళ్తే ప్రభు మన కొరకు గొప్ప కార్యములు చేస్తున్నాడంటే ఈ గృహంలో గొప్ప కార్యం ప్రభు చేస్తూ వచ్చాడు. చేశాడో చేయలేదు మీరు చెప్పాలి. చేస్తూ వచ్చాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం. అనగా మరి పాపం నుంచి విడిపించబడటం అనేది మొట్టమొదటి భాగంలో చెర నుండి విడిపించడం, అదే ప్రభు చేసిన గొప్ప కార్యం. ఇదే భాగాన్ని 71వ కీర్తనలో కూడా జ్ఞాపకం చేసుకుందాం. 71వ కీర్తన 19వ వచనం. 71వ కీర్తన 19వ వచనం. చూడండి, నీతో సాటి అయిన వారెవరు అనగా గొప్ప కార్యములు చేసేదానికి ఇంకెవరికి కూడా ఏ విధమైనటువంటి వారికి చేసేదానికి అవకాశం లే. ప్రభు ఒక్కడే గొప్ప కార్యం చేసేటువంటి వాడు. ప్రభు ఒక్కడే గొప్పవాడుగా జ్ఞాపకం చేయబడుతూ వస్తుంది. ఎందుకని చెప్తూ వస్తున్నామంటే ఆయన ఏకైక దేవుడు. భూమి మీద కానీ, భూమి క్రింద కానీ, ఆకాశంలో కానీ నేను తప్ప వేరే దేవుడు లేడని చెప్పినటువంటి వారు ఎవరంటే యేసు ప్రభు వారు అక్కడే. యేసు అనగా రక్షకుడు. మరి వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అనేటువంటి పేరు చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఇంకా యేసు ప్రభుని ఎవరైతే నమ్మలేకుండా ఉన్నారు, ఇంకా రక్షణ మారు మనసు పొందకుండా ఉన్నారు, మాట్లాడబాక అక్క తల్లి మాట్లాడబాకండి. మరి ఎవరైతే ఉన్నారో వారి సమయంలో నీ పట్ల ప్రభు ఉద్దేశం ఏంటంటే గొప్ప కార్యము చేయాలి. అర్థమవుతుందా? నీ పట్ల ప్రభు ఏం కావాలంట? గొప్ప కార్యం. ప్రేమిటి వాళ్ళలో గొప్ప కార్యం ఎక్కడ చేస్తూ వచ్చాడు? ఆయన శిలువ రాళ్ళ మీద చేస్తూ వచ్చాడు. 3 రేకుల మీద ప్రభు వేలాడుతూ వచ్చాడు. ఆయన కుడి చేతిలో చీలలు, ఎడమ చేతిలో చీలలు, తల్లో మొళ్ళ కిరీటము, కాళ్ళల్లో చీలలు, అనగా ప్రభు సర్వ మానవాళ్ళ కొరకు ఆయన తన జీవితాలు చెల్లిస్తూ వచ్చాడు. ఆయన రక్తాన్ని కార్చాడు. అదే ప్రభు చేసినటువంటి మొట్టమొదటి భాగంలో గొప్ప కార్యం జ్ఞాపకం చేస్తూ వస్తున్నాం. కనుక నువ్వు ఎవరైనా సరే ప్రభుని గుర్తెరగకపోతే మరి ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే గొప్ప కార్యం అనగా ఆయన రక్షణ కార్యము. నీ నా జీవితంలో ప్రభు రక్షణ కార్యం జరిగించాలని ఈ సాయంకాల సమయంలో ఈ శ్రీదేవర్ గృహంలో మరి ఆ బిడ్డ యొక్క మరి పరిస్థితిని బట్టి ప్రభు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ కుటుంబానికి ఇది ఆశీర్వాదకరంగా ఉంటుందనే విషయాన్ని ఈ సువార్త చెప్పేదానికి ప్రభు ఇచ్చిన గొప్ప ధన్యత అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాం. కనుక నువ్వెవరైనా సరే రక్షణ లేకపోతే
ప్రభు నీ పట్ల ఆయన ఉద్దేశం ఏంటంటే గొప్ప కార్యము. ప్రభు ఏ కార్యం అంటది? గొప్ప కార్యం చేసి ఉన్నాడు అనగా ఆయన చేశాడు. ఎక్కడ చేశాడు? మీ ఇంట్లో, మా ఇంట్లో, ఇంకోరింట్లో కాదు, సునీతమ్మ వారి బంధువుల ఇంట్లో కాదు. ఆయన 3 రేకుల మీద గొలగతానేటువంటి ఆ స్థలంలో ప్రభు ఆ యొక్క సెలవు కార్యము, గొప్ప కార్యాన్ని చేస్తూ వచ్చాడు. పిలిచిన నువ్వు ఎవరైనా సరే చూడండి, ఉదాహరణకి ఒక పాప స్త్రీ ఉంది, పాపంలో పట్టుబడుతూ వచ్చింది. ప్రభు ఆమె దగ్గరికి మరి ధర్మశాస్త్రం ప్రకారము రాళ్ళతో కొట్టు చంపాలని కొంతమంది తీసుకొచ్చి అక్కడ ఆమెను పడేస్తూ వచ్చారు. ప్రభు ఆమె చూస్తూ ఉన్నాడు, కానీ ఆమెతో మాట్లాడలేదు ఎవరితో కూడా. ఎందుకని చెప్తూ వస్తున్నామంటే ప్రభు వంగి వేలుతో కొన్ని మాటలు రాస్తూ వస్తున్నాడు. అందరూ చెప్తూ వచ్చారు, ఈమెను కొట్టి చంపేయాలా, మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఈ బ్రతికడానికి అవకాశం లేదని ఆ పట్ల వారు జ్ఞాపకం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభు ఆమెను ప్రేమిస్తూ వస్తున్నాడు. ఆయన చెప్తూ వచ్చాడు, మరి మీలో పాపం లేని వారు ఎవరో ఆ మీద రాయలేమని చెప్తూ వస్తున్నాడు. అర్థమవుతుందా? మీలో ఎవరైతే పాపం లేదో వారు, పాపం లేనటువంటి వారందరూ కూడా ఆమె తలా ఒక రాయేసి, ఎందుకని చెప్తూ వస్తున్నాం, మనుషులందరూ కూడా ఎవరు మీరు చెప్పాలి? పాపాత్ములే. పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను, పాపంలో తల్లిని గర్భం ధరించదని ప్రభు దావీదు ద్వారా జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. సమస్త మానవాళి పాపాత్ములే. అర్థమవుతుందా? ప్రియమంటి వాళ్ళారా, విలుచున్నా నువ్వెవరైనా సరే ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆమె ఆడ కూర్చునింది, ప్రభు మీద కూర్చునింది, ఒక్కొక్కరు పేరు రాస్తూ వస్తున్నాడు. నేను పేర్లు ఇప్పుడు మెన్షన్ చేయను. మరి ఒక్కొక్కరు పేరు రాస్తున్నప్పుడు వారి చేతిలో ఉన్న రాయి అక్కడ పడేసి ఒక్కొక్కరు వెళ్ళిపోతూ వచ్చారు. ప్రభు ఆమెను చూస్తూ వచ్చాడు, ఆమెను చూచాడు. ప్రభు అమ్మా అని పిలుస్తూ వస్తున్నాడు. ఈ సాయంకాల సమయంలో ప్రభు నిన్ను కూడా పిలుస్తున్నాడు. అమ్మా చూడు, నా గాయాలు చూడు, నా తల్లో ముళ్ళకిరీటం చూడు, నా చేతిలో గాయాలు చూడు, నా కాళ్ళలో గాయాలు చూడు, ప్రక్కలో బలం చూడు అమ్మా అని ఈ సాయంకాల సమయంలో నిన్ను పిలుస్తున్నాడు. అర్థమవుతుందా? ప్రేమిటి వాళ్ళారా, వింటున్న నువ్వు ఎవరైనా సరే ప్రభావం చూచాడు. అమ్మా నీకెవరు శిక్ష విధించలేదా అని అడుగుతూ వచ్చాడు. ఆయన శిక్షించడానికి కాదు వచ్చాడు ప్రభు లోకానికి. ఆయన ప్రేమామయుడు, అందరిని ప్రేమిస్తూ వస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ వస్తున్నాడు. అర్థమవుతుందా? ప్రేమిటి వాళ్ళారా, ఆయన ప్రేమామయుడు. సెలవులో తన రక్తం కార్చడంలో ఉద్దేశం ఏంటంటే ఆయన ప్రేమ చూపిస్తూ వచ్చాడు. ఎందుకని చెప్తూ వస్తున్నావు? నువ్వు నశించుకోవడం ప్రభుకి ఇష్టంలే. అపాపాత్మరావు స్త్రీ ఆమె మరణించడము, ఆమె నశించుకోవడం ప్రభుకి ఇష్టం లేదు కనుకనే ఆమె ప్రభు పేరు పెట్టి పిలుస్తూ వస్తున్నాడు. అనగా ఆమెకి ఏదో పేరు ఉండొచ్చు, కానీ ప్రభు ఏం పిలుస్తూ వచ్చాడు అక్కడ? అమ్మా అంటూ వస్తున్నాడు. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత వాత్సల్యత, దయ కలిగినటువంటి ప్రభు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. ప్రభు ఎటువంటి వాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. త్వరగా. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొననని. చూడండి, ప్రభు ఎంత ప్రేమమయుడు, దయామయుడు, వాత్సల్యత కలిగిన వాడు, ఆయన కృపామయుడు. అర్థమవుతుందా? ప్రేమిటి వాళ్ళారా, నువ్వు ఎవరైనా సరే ఈ సాయంకాలం సమయంలో ప్రభుని పట్ల దయ చూపిస్తూ వస్తున్నాడు. ఆమె చెరలో నుంచి ప్రభు ఎట్లా విడిపించాలను, నిన్ను కూడా ప్రభు విడిపించాలని ప్రభు యొక్క ఉద్దేశం. అందుకని ఆయన 3 రేకుల మీద వేలాడుతూ వచ్చాడు. ఆయన శిలువలో మరి రక్తం కార్చాడు. అది పరిశుద్ధమైన రక్తము, ప్రేమ కలిగిన రక్తము. ఆ రక్తంలో ఏ విధమైనటువంటి దోషం లేదు. నీ రక్తంలో ద్వేషం ఉంది, మరి పాపం ఉంది, పాపంతో కూడినటువంటి రక్తము. అర్థమవుతుందా? ఆయన రక్తము నిష్కల్మషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం. ఆయన ఆ రీతిగానే శిలువలో తన రక్తం కారుతూ ఉంది. రక్తము ఆయన శరీరము చిందించిందిగా దున్నబడిందిగా ఉంది. ఆ పాపాత్మరాలు స్త్రీతో మాట్లాడుతున్నాడు. అమ్మా అంటూ వస్తున్నాడు. సమయంలో నిన్ను కూడా పిలుస్తున్నాడు. అమ్మా అంటున్నాడు. పేమెంట్ వల్ల ఇంకా రక్షణ లేకపోతే, ఇంకా మారు మనసు లేకపోతే నిన్ను పిలుస్తున్నాడు అమ్మా. అర్థమవుతుందా? ఆమెతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఈ సమయంలో నీతో కూడా ప్రభు మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడు? నీకెవరు శిక్ష విధించలేదా? నిన్నెవరు రాయితో కొట్టలేదా? నిన్నెవరు చంపలేదా? ఇల్లు అడగలేదు, కానీ నేను చెప్తూ వస్తున్నాను. ప్రభు ఇంకొక మాట అన్నాడు ఆమెతో. అమ్మా నీ తర్వాత ఏమన్నాడు? నేను కూడా నిన్ను శిక్ష విధించు, ఇక వెళ్ళి పాపము. పేమెంట్ వల్ల చాలా ప్రాముఖ్యం ప్రేమ. ఆయన అందుకనే చెప్తూ వచ్చు. ఆయన ఎటువంటి వాడంటే ఆయన దయగలిగినటువంటి వాడు. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు దోహిని క్షమించుము. ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు, ఎంత దయ నీ పట్ల ప్రభు ప్రేమ కలిగిన వాడు.
దయగలిగిన వాడు ఈ రాత్రి సమయంలో నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు, నేను నీ మీద దయగలిగినటువంటి వాడుగా జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరైనా సరే ఒక్క పాపి భూలోకంలో రక్షించబడితే పరలోకంలో ప్రభు ఎక్కువ సంతోషమని లోకాసు వార్తలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సాయంకాల సమయంలో ప్రభుని రక్షించాలి. ఈ గృహంలో సునీత వారి గృహంలో ఈ రీతిగా చేరి ప్రభు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రేమించిన వాళ్ళ అమ్మాయి వచ్చేయాలి, త్వరగా రావాలి. కనుక ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఎట్లా రక్షణ పొందాలి? ఆమె వెళ్ళిపోయింది. ఆ పాపాత్మురాలైన స్త్రీ అక్కడి నుంచి అమ్మా ఇంక వెళ్ళి నిన్ను శిక్ష విధించని చెప్తూ వచ్చి వెళ్ళి పాపం చేయలే అనగా ఆమె ఎవరి వైపు చూస్తూ వచ్చింది? మీరు చెప్పాలి, ఎవరి వైపు చూస్తూ ఉంది? యేసు వైపు చూడగానే ఆ చీకటి కలిగినటువంటి హృదయము వెలుగుమయంగా అయిపోతూ వచ్చింది. ఆయన వెలుగుమయుడు అనగా ఆయనలో వెలుగుంది. అర్థమవుతుందా? నీ హృదయం అయితే చీకటి కలిగినటువంటి హృదయము, నీ హృదయంలోకి చీకటి కలిగినటువంటి హృదయంలోకి ఆ వెలుగును ప్రభు పంపించాలని అదే కంటిన్యూషన్ లో రాస్తూ వస్తాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము కంటిన్యూగా రాస్తున్నాడు. చూడండి, చీకటి వెళ్ళిన తర్వాత అయ్యే వస్తుంది. మీరు చెప్పాలి, చీకటి వెళ్ళిపోతే వస్తుంది వెలుగు అనగా యేసు ప్రభువారు ఎవరు? వెలుగు జ్ఞాపకం చేయబడుతూ వస్తుంది. ప్రియమైన వాళ్ళారా, నీ పాపముల విషయంలో కూడా ప్రభు తీసివేసి చీకటి తీసివేసి ఆయనకి ఏమి ఇవ్వాలని? వెలుగు ఇవ్వాలని. అనగా ఆయన వెలుగుమయుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 8వ వచనం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 8వ వచనం. చూడండి, ఆ వెలుగు ఎటువంటిది అంటది? ఎటువంటి వెలుగు అంట? నిజమైన వెలుగు. ఎవరు నిజమైన వెలుగు? మీరు చెప్పాలి, యేసు ప్రభువారే. ఆ వెలుగులో జీవం ఉంది, ఆ వెలుగులో రక్షణ ఉంది, ఆ వెలుగులో ప్రకాశమైనటువంటి కాంతి ఉంది. ఆయన యేసు ప్రభు. అర్థమవుతుందా? నేను రక్షించాలని, ఈ రోజున్న చీకటి తీసివేయాలని. ప్రేమించ వాళ్ళారా, సమయంలో రక్షణ లేకపోతే ఈ సమయంలో ప్రభుతో మాట్లాడుతూ ఆ పాప స్త్రీని దైగలకు ప్రేమిస్తూ వస్తున్నాడు. నిన్ను కూడా ప్రభు ప్రేమిస్తూ వస్తున్నాడు. ఆ చెర నుంచి విడిపించాలని ప్రభు యొక్క ఉద్దేశం. చరణగా పాపంతో కూడింది, దాని గురించి నేను చెప్పను ఇంకెక్కువగా. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ప్రభుని ప్రేమిస్తున్నాడు, ఆయన పిలుస్తున్నాడు. యేసు నిన్ను పిలచెను, వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలచెను. ఏం చేస్తున్నాడు ప్రభు? మా సాయంకాల సమయంలో నిన్ను పిలుస్తున్నాను, ప్రేమ కలిగి పిలుస్తున్నాను, దయ కలిగి పిలుస్తున్నాను. ఆ పాప స్త్రీ ఎట్లా ఆమెను ప్రేమిస్తూ నిన్ను కూడా నేను ప్రేమిస్తూ వస్తున్నాను. ఇక వెళ్ళి నువ్వేం చేయబాక. సాయంకాల సమయంలో ప్రభు నీతో కూడా మాట్లాడుతూ ప్రభు ప్రేమామయుడు. 2వ భాగంలోకి వెళ్దాం. చెర నుంచి ప్రభు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. గొప్ప కార్యములు చేసేదానికి ఆయన ఒక్కడైన 71వ కీర్తన మనం చూస్తూ వచ్చాం. చూడండి, మళ్ళీ 71వ కీర్తన ఒకసారి చదువుతాం. 71వ కీర్తన 19వ వచనం. చూడండి, నీతో సాటి అయిన వాడు ఎవరు? ఇప్పుడు ఈ సమయంలో, ఈ సాయంకాల సమయంలో సునీత ఎక్కడ? నువ్వు కనబడుతున్నావు నాకు, ముసుకేసుకో. 71వ వచనం 19వ వచనం కింద భాగంలోకి వెళ్తే, గొప్ప కార్యములు చేసిందేవా, నీతో సాటి అయిన వాడు ఎవడు? అర్థమవుతుందా? ఈ సమయంలో రక్షణ గురించి మాట్లాడుతూ వచ్చాం. ఇంకా రక్షణ లేకపోతే రాత్రి సమయంలో రక్షణ పొందు. రక్షణ పొందకపోతే అగ్నిగంధకములతో మండే గుండము, అది నరకము, భయంకరమైనటువంటి వేదనకరమైన స్థలము. అయ్యో, ఆ స్థలానికి ఆ పాప స్త్రీ పోకూడదని ప్రభువుని దయగలిగి ఆయన ప్రేమించినటువంటి వాడుగా ఉంటూ వస్తున్నాడు. నిన్ను కూడా ప్రభు ప్రేమిస్తాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? నువ్వు నశించుకోవడం ఇష్టంలే, నువ్వు నరకానికి పోవడం ఇష్టంలే. ఆయన నిన్ను పరలోకంలో తీసుకోవాలని ప్రభు యొక్క ఉద్దేశం. అందుకనే నిన్ను ప్రేమిస్తూ వచ్చాడు. ఆ పాప స్త్రీని ప్రేమిస్తూ వచ్చాడు, నిన్ను ప్రేమిస్తూ వస్తున్నాడు. సాయంకాల సమయంలో ఎట్లా అడగాలి? ఎట్లా రక్షణ పొందాలి? ఎఫెసీ పత్రిక రాస్తూ వస్తున్నాడు. 2వ అధ్యాయం 8వ వచనంలో కృప ద్వారా రక్షణ అంటూ వస్తున్నాడు. విశ్వాసము చేతనే కృప ద్వారా రక్షణ అంటూ వస్తున్నాడు. విశ్వాసం అనేది ఎక్కడ దొరకదు. మీ ఊర్లోకి పోతే దొరకదు, మీ అంగట్లోకి పోతే దొరకదు, ఏ ఊరికి పోయినా విశ్వాసం దొరకదు. యేసు ప్రభువునందే విశ్వాసము. యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక్క మాట నువ్వంటే ఆయన క్షమిస్తాడు, నీ పాపాన్ని తీసివేస్తాడు.
దొంగ కూడా సిలువలో యేసయ్యా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమంటూ వచ్చాడు. యేసు ప్రభు వెంటనే నువ్వు నాతో కూడా పరదేశులనగా ప్రభు దగ్గర ఉంటావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ప్రేమిటి వాళ్ళారా, బంధువులారా, మిత్రులారా, ఇంకా నువ్వు రక్షణ లేకపోతే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు నశించుకోవడం ప్రభుకి ఇష్టంలా. రెండో భాగం చూసుకుంది 5 నిమిషాలు 10 నిమిషాల లోపల ముగిస్తాం. మరి ఇక్కడ చెప్తూ వస్తున్నాడు, ప్రభు గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడు ఎవరు? అర్థమవుతుందా? ఆయనతో సమానమైన ఎవరు కూడా లేరు ప్రపంచంలో. భూమి మీద కానీ, భూమి కింద నేలేదు కానీ, ఆకాశంలో కూడా ఎవరు కూడా లేరు. ఆయన ఒక్కడే ఏకాయి దేవుడు. నేనే దేవుడు అంటూ వస్తున్నాడు. ప్రేమించి వాళ్ళ అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడుతుంది చెప్పండి. కాబట్టి ఈ సమయంలో ఆయనే ఏం గొప్ప కార్యాన్ని చేశాడు ఈ కుటుంబంలో. ఒక ఉన్నతమైన కార్యము ప్రభు చేసింది. అది దినాల్లో కొంతమందిని గమనిస్తూ వస్తుంటే, అంటే మనకు అది పని కాదు కానీ నేను చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభు వారిలో జీవితాల్లో కొన్ని కార్యాలు జరగవు. కానీ ఇక్కడ ప్రభు ఏం చేస్తూ వచ్చాడు, ఆ అమ్మాయి మరి ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్తూ వచ్చింది. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళడం అనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇప్పుడు ఈ ఉన్నతమైన స్థానం అనేది తాత్కాలికమైనది. ఈ లోకంలో ఉన్నంత కాలమే తన భవిష్యత్తులో దేవుడు ఆశీర్వదించేదిగా ఆ ఉన్నతమైన కార్యము నెరవేర్చబడేది. అయితే ఆ అమ్మాయి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఆత్మీయమైనటువంటి ఉన్నతమైన కార్యంలోకి వెళ్ళాలి. అర్థమవుతుందా? ఆత్మీయమైనటువంటి ఉన్నతమైన కార్యంలో ఎదగాలి. అర్థమవుతుందా? ఆత్మీయమైన ఉన్నత కార్యం అంటే ఏంటి మీరు చెప్పాలి. అదే ప్రభు చేసేటువంటి గొప్ప కార్యం. వాట్ ఈస్ దట్? ఉన్నతమైన కార్యం స్పిరిచువల్ వే. రక్షణ. రక్షణ పొందాలి. ఇది ప్రభు ఇచ్చిందే, మనం కాదనే దానికి లేదు. రెండో భాగంలోకి వెళ్తే అమ్మాయి అర్థమవుతుందా? ఏం పొందాలి? అయ్యేసుకో, బాగా వేసుకో, నీ పని అదే, జారిపోకూడదు. ఏం వేసుకోవాలి? రక్షణ పొందాలి. రక్షణగా వారు, అది అసలు మెయిన్ ప్రాముఖ్యమైనటువంటి విషయం. రక్షణ పొందాలి. అదే రక్షణలో ఆత్మీయ జ్ఞానంలో సోదరుడు చెప్పిన రీతిగా దినదినము అభివృద్ధి చెందాలి. నువ్వు స్కూల్లో ఉండు, హాస్టల్లో ఉండు, ఇంట్లో ఉండు, మీ అమ్మతో ఉండు, మీ అన్నతో ఉండు, మీ బంధువులతో ఉండు, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నీ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభు ఇచ్చినటువంటి ఉన్నతమైన ఉద్దేశము రక్షణ కార్యం జరగాలి. రక్షణ ఎవరి ద్వారా? నువ్వే చెప్పాలి. రక్షణ ఎవరి ద్వారా? దిన యేసు ప్రభు అక్కడే. చెప్పు. రైట్, వెరీ గుడ్. యేసు ప్రభు అక్కడే. కాబట్టి రక్షణ కార్యము ఆ అమ్మాయిల జీవితంలో ప్రభు గొప్ప కార్యం చేశాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకునేదానికి 3-4 ఆశీర్వాదాలు చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం మొదటి చదువు 7 వచనాలు. అర్థమవుతుందా? నువ్వు చూడాలి. ద్వితీయోపదేశకాండం అమ్మాయి తీసుకుంటా. ద్వితీయోపదేశకాండం తెలుసు కదా? 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. నీకు దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసి ముగిచేస్తాను. బాగా గమనించాలి. నువ్వే నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దలు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టెయు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. ఎప్పుడు మీరు చెప్పాలి. ఎప్పుడు అర్థమవుతుంది అమ్మాయి? గుర్తుపెట్టుకో. అది వేసుకోవాలి, కిందకి చేస్తున్నా. ఆయన మాట శ్రద్ధగా వినేట్లా. అర్థమవుతుందా? ఆయన మాట ఎట్లా వినాలి మీరు చెప్పాలి. రైట్, వెరీ గుడ్. నువ్వు ఇక్కడ నీకు చెప్పే మాట ఏంటంటే నువ్వు లోపలికి వచ్చినా దీవించబడతావు, బయటకు వచ్చినా దీవించబడతావు. అర్థమవుతుందా? నువ్వు ఇంట్లోకి పోయినా దీవించబడతావు, నువ్వు బయటకు వచ్చినా దీవించబడతావు. నువ్వు హాస్టల్లో ఉండే దీవించబడతావు, హాస్టల్లో నుంచి బయట స్కూల్కి పోయినా. రైట్, వెరీ గుడ్. చూడు దేవుడు ఎంత మంచి వాగ్దానం నీకు ఇస్తూ వస్తుంది. మొదలుగా రక్షణ ఆయన ఆజ్ఞ అనుసరించినప్పుడే, ఆయన రక్షణ ఆజ్ఞ అనుసరించుంటే రక్షణ పొందాలి. ఏసయ్యా నేను నా పాపాన్ని క్షమించి ఒక్క మాటే ప్రభుని రక్షిస్తాను. అర్థమవుతుందా? ప్రభుని రక్షించావు, నీకు స్తోత్రం అని చెప్పాలి. రెండోది ఏంటంటే ఆ రీతిగా అడిగినప్పుడు నువ్వు ఎక్కడున్నప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను గట్టిగా రైట్ దీవిస్తాడు. ఇంత ఆశీర్వాదం. ప్రభు కూడా ఆయన ఆశ్రయించబడిన వాడు, తండ్రి ద్వారా ఆశ్రయించబడిన వాడు. నువ్వు కూడా యేసు ప్రభు వారి ద్వారా ఆశ్రయించు.
కనుక ఇక్కడ చెప్తూ వస్తున్నాడు, లోపలికి వెళ్ళినప్పటికీ నువ్వు ఆశీర్వదిస్తావు, వెలుపలికి వెళ్ళినప్పుడు నువ్వు ఆశీర్వదిస్తావు, సమస్త జనముల కంటే నేను ప్రభు హెచ్చిస్తాడు. సమస్త జనముల కంటే ఇది ఒకవేళ పెద్దోడు అనుకోవచ్చు, ఇది ఈ అమ్మాయికి ఏం వర్తిస్తుందని వర్తిస్తుంది. ఎట్లా వర్తిస్తుంది అంటే, అమ్మాయి స్కూల్లో చదువుతుంది, ఆ బిడ్డలు అందరిలో కూడా ఈ బిడ్డ రక్షణ పొందినటువంటి బిడ్డ కాబట్టి రక్షణ పొందిన తర్వాత చెప్పింది, అందరూ కూడా ఈ అమ్మాయిని వాడు ఆశీర్వాదకరంగా చూస్తారే కానీ వేరేగా చూడడు. అనగా సమస్త జన్మ కంటే ప్రభు అమ్మాయిని ఏం చేస్తాడు, హెచ్చించేటువంటి వాడుగా ఉంటాడు. చూడు అమ్మ, చదువు, నువ్వే చదువు. ఎన్నో వచ్చినాం చదువు. మొదటి వచ్చిన చివరి భాగం, సమస్త జనముల కంటే యెహోవా నిన్ను హెచ్చించును. చదువు అమ్మాయి, చదువు. దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చూసా, అర్థమవుతుందా? సమస్త జనం అంటే చూడు, నువ్వు పిల్లలు ఉంటారు, నీతో కూడా నీ ఫ్రెండ్స్ ఉంటారు. నీ ఫ్రెండ్స్ మంచి అందరిలో కూడా ప్రభుని ఏం చేస్తాడు, ఇంకా ఎక్కడున్న మాట హెచ్చిస్తాడు. ఏనా రైట్, వెరీ గుడ్ అనేటువంటి మాట వాళ్ళ నోట్లో వచ్చిన ఎప్పుడు ఆయన మాటలు విన్నప్పుడు. నువ్వు ఎక్కడ లోపల ఉన్నా దీవిస్తాడు, బయటకు వచ్చినా దీవిస్తాడు, హాస్టల్లో ఉన్నా ప్రభు దీవిస్తాడు, బడిలోకి వెళ్ళినా దీవిస్తాడు, సమస్త జనంలో కంటే ప్రభుని దీవిస్తాడు. మూడో మాట చూద్దాం, నీ గంపయు పిండి పెసుపు తొట్టియు, అనగా నీ ఉద్యోగాన్ని సాదృశ్యం కానీ నువ్వు ఇప్పుడు చదివే చదువు కూడా ప్రభు దీవిస్తాడు. అర్థమవుతుందా? నువ్వు చదువుతూ వస్తున్నావు, ఏ క్లాస్ చదువుతున్నావు? రైట్, వెరీ గుడ్, 8th క్లాస్. 8th క్లాస్ చదువుతున్నటువంటి అధ్యయనాన్ని ప్రభు చక్కగా చదువులో అదే గంప పిండి పిసికి తొట్టియు దీవించి, మొదలుగా లోపలికి వెళ్ళినప్పుడు దీవిస్తావు, బయట సమస్త జన్మ కంటే ప్రభు నిన్నేం చేస్తాడు, హెచ్చిస్తాడు. మూడవదిగా గంపయు పిండి పిసికి తొట్టియు, నువ్వు చదివేటువంటి చదువుని ప్రభు స్పష్టంగా ఆశీర్వదిస్తూ వస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి నువ్వేం చేయాలి? యేసయ్యా, నా పాపాన్ని క్షమించు, ఈ రక్తంతో కడుగు, నన్ను పవిత్రపరచని ఒక మాట అడిగినప్పుడు ప్రభుని అదే ఆత్మీయులుగా ప్రభు నీ జీవితంలో ప్రభు ఇచ్చేటువంటి ఎదుగుదల. అర్థమవుతుందా? ఆత్మీయమైనటువంటి ఎదుగుదల. ఆయన మరి ప్రభు మనకి ద్రాక్షావళి, మనం ఎవరు అంటే చేయగలం, ఇంకా ముందుకు బాగుంది. కాబట్టి ఈ సమయంలో ప్రభుని ఈ రీతిగా ఆశీర్వదించి ప్రభు ముందుకు నడిపించిన గాక. ఒక మాట ఫైనల్గా చదువుకొని మనం ముగిచేస్తాం. మరి ఆ యొక్క కుటుంబానికి సునీతమ్మ ఎక్కడ, నువ్వేం చేయాలి, తల ముసుకేసుకోలేదు, తినపాకరండి మళ్ళా. మరి ఇక్కడ ఫైనల్గా చెప్పాలంటే ఆ సునీతమ్మకి ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే, మరి 14వ వచనము చివరి భాగం, యెహోవా నిన్ను తలగా నియమించును కానీ. అర్థమవుతుందా? నీకే నీ బిడ్డకి ఇచ్చినాను, ఇప్పుడు నిన్ను యెహోవా తలగా నియమించును కానీ. అర్థమైందా? కాబట్టి ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఈ కుటుంబాల్లో ఈ మధ్యలో ప్రభుని హెచ్చరిన స్థానంలో పెడతాడు. కాబట్టి మొదటగా అక్కడ చేరి వచ్చిన వారందరూ కూడా రక్షణ పొందండి. యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఇంకే దేవుడు లేడు. యేసయ్యే రక్షణ, ఆయన నమ్మితేనే పరలోక రాజ్యం, లేకపోతే నరకం. ఈ రాత్రి సమయంలో ప్రభునితో మాట్లాడుతూ రెండో భాగంలోకి వెళ్తే ఈ పాప విషయంలో లోక సంబంధమైనటువంటి ఎదుగుదల కంటే కూడా ఆత్మీయంగా రక్షణ పొందేటువంటి ఎదుగుదల ఉన్నతమైన ఉద్దేశం. అది ప్రభు యొక్క ఉద్దేశం ఉన్నతమైనది. కాబట్టి ప్రభు నన్ను రక్షించని ఒక మాట అడిగితే ప్రభుని రక్షిస్తాడు. నువ్వు ఎక్కడున్నప్పుడు కూడా ప్రభుని దీవిస్తాడు. బయటలో ఉన్నప్పుడు దీవిస్తాడు, బయట వచ్చినప్పుడు దీవిస్తాడు, ఇంట్లో ఉన్న దీవిస్తాడు, బయట వెళ్ళినప్పుడు దీవిస్తాడు. రెండోది నువ్వే చెప్పాలి, నేను ఎక్కడున్నప్పుడు కూడా నువ్వు హెచ్చుగా ప్రభు నేను చూస్తూ వస్తాను. మూడవది, నువ్వు చదువుతుంటే ప్రభు ఆశీర్వదిస్తూ వస్తాడు. అర్థమైందా? సమయంలో మరి నతానీయులు ప్రార్థన చేస్తాడు, మనం ముగించుకుందాం. ప్రేమ తండ్రి, ప్రేమైన దేవా, నీకు ఎంతో మనం తెలుసుకుంటూ వస్తున్నాను. సాయంకాల సమయంలో ప్రభావ ఈ రీతిగా కుటుంబంగా ప్రభావ ప్రభావ సునీత కోల కుటుంబంలో ప్రభావ చేరి మేమందరం ప్రభావ నేను స్థుతిస్తుండగా ప్రభావ ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా నీకు ఎంతో వందనాలు ప్రభావ. చెప్పబడిన 2 వర్తమానాల్లో ప్రభావ మీకు సహాయం చేసిన దేవా, నీకు ఎంతో వందనాలు ప్రభావ. ప్రభావ ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కూడా ప్రభావ ప్రార్థన చేస్తూ వస్తున్నావు ప్రభావ, స్థుతిస్తూ వస్తున్నావు ప్రభావ. ఇంట్లో దీనిపడుతుంది ప్రభావ, నువ్వు పైవాడుగానే ఉంటావు, నీ కింద వాడుగా ఉంటావు అంటే ప్రభావ చెప్పిందని కూడా నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభావ. వచ్చిన వారందరిని బట్టి కూడా ప్రభావ స్థుతిస్తూ వస్తూ ప్రభావ గృహాలకు ప్రభావ చేరుపర్యంతం కూడా మీకు పక్షంలో వెంట వచ్చేదానికి కూడా సహాయం తెచ్చిన ఇచ్చి నీ గొప్ప సమయాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ ఇది కొద్ది ప్రార్థన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. మరి సమయంలో ఒక చిన్న పనులు పాడుకొని మనం ముగిచేసుకుందాము.
యేసు ప్రభుని స్తుతించడం ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. పరిశుద్ధమైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, యేసు ప్రభువా మీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో నీ బిడ్డ మా సహోదరి సునీత హరిగృహంలో చేరి ఈ రీతిగా దేవా నిబిడలుగా దేవా నేను స్తుతించి కనపరిచి నేను ప్రార్థించుటకు దేవా తన ప్రభా నాయనా మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రభావ మీకు స్తోత్రాలు. స్థుతుల మీద ఆశీర్వైన దేవా మీకు స్తోత్రాలు. ఇశ్రాయేలు స్థుతుల మీద ఆశీర్వైన దేవా మీరు స్తుతిస్తున్నావు తండ్రి. ఈ సమయంలో మా యొక్క స్థుతులను కూడా మీరు కోరినందుకై దేవా మీకు స్తోత్రాలు. యెహోవా గొప్ప కార్యములు చేస్తున్నాడని చెప్తూ వచ్చారు. అవును తండ్రి, చెర నుంచి విడిపించడమే పాపాత్మరాలైన స్త్రీని ఎట్లా విడిపిస్తూ వచ్చారు. దేవా వాక్యం వింటూ వచ్చారు. విన్న వారి హృదయాల్ని రాత్రి సమయంలో మార్పు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మీరు దయ కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు, ఓర్మి కలిగినటువంటి దేవుడు. తనకి ప్రభా నాయన ఈ సమయంలో ఎన్నో వారి అందరిని కూడా జ్ఞాపకం చేసుకొని వారి రక్షణలోకి నడిపించండి. ప్రత్యక్ష దినా విషయంలో ప్రార్థిస్తూ వస్తున్నాం. చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ప్రభావం మీ స్తోత్రాలు. ఆ బిడ్డ దేవతల ప్రభావ మరి శారీరకంగా దేవా నాయన ఎంతో ఉన్నతమైన స్థానంలోకి తీసుకొస్తూ వచ్చారు. దేవా మీకు స్తోత్రాలు. అందుకంటే ప్రాముఖ్యమైనది ఉన్నతమైన ఉద్దేశంలో చరణించనగా రక్షణ మారుమనసు పొందాలి. దేవా అదే మీరు కోరుకునేది. దేవా ఇది తాత్కాలికమైంది. ఉన్నతమైన యొక్క దేవా తండ్రి సంస్థని ప్రభావ మీకు అప్పగిస్తూ వస్తున్నాం. ప్రభావ మీరు ఆశీర్వదించండి. దేవా రాబోయేటువంటి భవిష్యత్తు అంతటిని కూడా యేసు నామములో దేవా బిడ్డ విషయంలో ప్రార్థిస్తూ వస్తున్నాం. సంఘంగా దేవా మీరే దీవించండి, ఆశీర్వదించండి. ప్రభావ మీరు సహాయం చేయండి. దేవా తన ప్రభావ చదువుకున్న 8th క్లాస్ కూడా ఆశీర్వదించండి. దేవా లోపల వెళ్ళినప్పుడు బయట వచ్చినప్పుడు బిడ్డను మీ ఉన్నతమైన మరి హస్తాల్లో దేవా మీకు అప్పగిస్తూ వస్తున్నాం. ప్రభావ దీవించండి, ఆశీర్వదించండి. రాబోయే భవిష్యత్తును అంతటినీ ఆశీర్వదించండి. రాబోయే దినాల్లో రక్షణ పొంది ప్రేమించి దేవా సంఘాన్ని ఆమె గృహంలో నడిపించి ఈ రీతిగా దేవా తల్లి ప్రభావ మరి కుడి కలిగి ఉంటూ మీరు ఇచ్చిన కృపను పెట్టాను మీకు స్తోత్రాలు. ఆ బిడ్డను ప్రభావ మీరు దీవించండి. దేవా అందరిలో కూడా తలగా వస్తానని చెప్తూ వచ్చారు. దేవా మీరు సహాయం చేయండి. దేవా నీ మందిరానికి దేవా 3 వారాలకు ఒకసారి వస్తుంది. ఎంతో విచారకరమైన వివరిస్తే ప్రతి వారము దేవా నీ మందిరానికి రావాలి. యేసు నామములో ప్రార్థిస్తూ వస్తున్నాం. సమయానికి రావాలి. ప్రభావ సహాయం చేయండి. దేవా తన ప్రభు ఎందుకంటే పైవాడుగా వస్తానని చెప్తూ వచ్చారు. కానీ ప్రభావ 3 వారాలు కాదు, ప్రతి వారము దేవా ప్రతి కుడికి దేవా మీరు దేవా తనని తీసుకురావాల్సిందిగా దేవా ప్రార్థిస్తూ వస్తున్నాం. ప్రభు సహాయం చేయండి. సునీతమ్మను దీవించండి, ఆశీర్వదించండి. దేవా తన ప్రభు అదే సమయంలో తనకిచ్చిన కుమారుని కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవా ఏదో భయభక్తులైనటువంటి బిడ్డ దేవా తన ప్రభావ మీరు దేవా తన ప్రభావ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. దేవా తన ప్రభావ మంచి దేవా తన ప్రభావ చదువులో కావాల్సిన జ్ఞానం, చదువులో వచ్చిన జ్ఞానం ప్రభావ మీరు అనుగ్రహించండి. దేవా సహాయం చేయండి. దేవా తన మరినైనా తండ్రి మందిరంలో కూడా ఎంతో చక్కగా నీ కొరకు వాడబడుతూ వస్తున్నటువంటి పనుల విషయంలో దేవా తన ప్రభావ ఎంతో గొప్ప విషయం. దేవా తన ప్రభావ మీరే సహాయం చేయండి. కానీ ప్రభావ ఈ కుటుంబంలో యెహోవా గొప్ప కార్యములు చేస్తున్నాడు అనేటువంటి వాగ్దానానికి సాదృశ్యంగా మీరు ఇచ్చిన మాటలు బట్టి ప్రభావం తీస్తున్నావు తండ్రి. దేవా మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా ఈ యొక్క సంతోషంలో పాల్గొందుటకు చేరవచ్చిన ప్రతి బిడ్డ కొరకే ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కొరకే ప్రార్థిస్తున్నాం. పేరు పేరు వంతులు ప్రార్థిస్తున్నాం. దేవాని యొక్క దీవెనతో నింపండి. ప్రభు సహాయం చేయండి. సంతోషించే వారితో సంతోషంతో చెప్తూ వచ్చారు. కానీ ప్రభావం సంతోషంలో మేము కూడా పాలిభాగస్తులుగా దేవా మీరు చేసినందుకై స్థిస్తూ కనపరుస్తున్నాం తండ్రి. దేవా అనేక మంది రాలేకపోయారు. దేవతను ప్రభావ విజ్ఞత వారిగా వదిలేస్తున్నాం. దేవ వచ్చిన వారిని బట్టి ప్రభావం స్థిస్తూ కనపరుస్తున్నాం తండ్రి. దేవతను ప్రభావ తండ్రి సామెతల్లో మీరు చెప్పిన రీతిగా దేవతను ప్రభావ మరి తన వేదనకు అప్పించోడు యెహోవా కనికరించేవారని చెప్తూ వస్తున్నారు. తన వేదనలు కనికరించేవారు వారు యెహోవా కప్పించేవాడు. కనుక ప్రభా తన విషయంలో అందరూ కూడా ప్రభు ఎంతో గొప్పగా సంతోషంతో దేవా శ్రీధం విషయంలో కుటుంబ విషయంలో వారికి మంచి మనసును బట్టి ప్రభావం తీస్తూ కనపరుస్తూ చేరవచ్చిన ప్రతి ఒక్కరిని తన బంధువులందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించి యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు యేసు క్రీస్తు వారి కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసం చేరవచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వంతున ప్రత్యేకించింది నాకు ఇప్పుడు రాబోయే దినాలన్నింటిలో కూడా భవిష్యత్ అంతలో కూడా తోడుగా ఉండి కాపాడి నడిపించును గాక. ప్రభువు గోపావాడు అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గోపావాడు
గానమునకు ఆయనే నిత్యులేని వాడని గానమునకు ఆయనే నిత్యులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే పంపిణీ మనమందరము స్తుతి గానము చేయుటయే పంపిణీ. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. బై.